Hi friends, welcome to our channel Code with Vamsi. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పార్ట్ 2 అయిపోయింది కదా. ఇప్పుడు మనం పార్ట్ 3 గురించి చూస్తున్నామండి. ఈ పార్ట్ 3 వచ్చేసరికల్లా స్టోర్ని ఎలా బిల్డ్ చేస్తాము, రెడ్యూసర్ అంటే ఏంటి, ఓకే, ఆ స్టోర్లో ఉన్నటువంటి డేటాని కాంపోనెంట్లో ఎట్లా లోడ్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఎన్ని విధాలుగా మీకు ఇందాక సెలెక్టర్ అని చెప్పాను చూసారా, ఆ సెలెక్టర్ మెథడ్లో ఎలా, నార్మల్ సెలెక్టర్ లేకుండా ఎలా, రెండు విధాలుగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో నాట్ ఓన్లీ ద ట్రైనింగ్, సపోర్ట్ అండ్ మెంటర్షిప్ ఆల్సో విల్ ప్రొవైడ్. ఓకే, మీరు బీటెక్ ఫ్రెషర్గా ఉన్నా పర్లేదు, మీరు డిగ్రీ చేస్తున్నా పర్లేదు, ఓకేనా. ఇప్పుడు మీరు ఏదైనా ఐటీ జాబ్స్ చూసినట్లయితే ఇక్కడ బీటెక్ చేయాలన్న రూల్ ఏం లేదండి. మీరు బీటెక్ చేయండి, డిగ్రీ చేయండి, ఎంబీఏ చేయండి, ఎనీథింగ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అబౌట్ ద స్కిల్ మీద దే ఫోకస్ చేస్తున్నారు. అంతేగా నువ్వు ఏం చేసావని నేను అడగట్లేదు, వాళ్ళు అడగట్లేదు. ఓకే, సో కంప్లీట్గా మీరు మీ స్కిల్ మీద ఫోకస్ చేసినట్లయితే మీ కెరీర్లో టాప్ లెవెల్కి వెళ్తారండి. ఒకటే, సో దీనికి కావాల్సిన రెండు, ఒకటి మీకు ట్రైనింగ్, ఒకటి గైడెన్స్ ఉండాలి, రెండోది కంపల్సరీగా మీరు కొంత హార్డ్ వర్క్ చేయాలి ఒక్క లెవెల్కి చేరేంత వరకు. దాని నుంచి అదే మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో ఏదైతే ఉందో, ఇంకోటి లాస్ట్ 2 వీడియోస్ కంపల్సరీ చూడండి అండి. అలా చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది. సో రెండో రిక్వెస్ట్ కూడా చెప్పాను, మీకు ఆల్రెడీ యాంగులర్ కొంత తెలిసి ఉంటేనే మీకు ఇది అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి యాంగులర్ బేసిక్ ట్యూటోరియల్స్ అన్ని అవగొట్టుకోండి. మన ఆల్రెడీ ప్లేలిస్ట్లో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. అది సో దట్ మీకు ఇది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, రైట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ సర్వర్ రన్ అవుతూనే ఉంది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు మన ప్రాజెక్ట్ అంతా. ఇప్పుడు చూడండి. సో దీనికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాను. యాప్ లోపల దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాను. సో ఆ ఫోల్డర్ పేరు నేను స్టోర్ అని రాస్తున్నాను. జస్ట్ NGRX కాదు రాసింది ఇక్కడ. దీని మీద దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే పేరు అడుగుతుంది, స్టోర్ అని రాసుకోండి, రైట్. సో NGRX కొంతమంది స్టోర్ అని రాస్తారు, జనరల్ స్టోర్ పెట్టుకోండి. ఇట్స్ బెటర్, ఓకే. నీకు చూడగానే మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేసి దీంట్లో ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. ఈ ఫైల్ పేరు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం కౌంట్ యాప్ కాబట్టి కౌంట్ డాట్, రెడ్యూసర్ కాబట్టి రెడ్యూసర్ డాట్ ts అని వాడుతున్నాను. సో ఈ కన్వెన్షన్ ఎందుకు వాడుతున్నాను అని అంటే, మామూలుగా కౌంట్ రెడ్యూసర్ కలిపి రాస్తారు, అట్లా రాయబాకండి. ఇదే కన్వెన్షన్ వాడండి, ఫాలో కండి. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. సొంతంగా ఏం ప్రయోగం చేయబాకండి, ఓకేనా. నేను మీకు గైడెన్స్ ఇస్తాను, అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. సో దట్ ఇంకోటి, ప్రతిసారి మీరు స్ట్రక్చర్స్ మార్చుకుంటూ వెళ్తే మీకే కష్టం అవుతుంది. సో ఫైల్ నేమ్ కన్వెన్షన్ ఇలా పెట్టుకోండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వెళ్ళా క్రియేట్ చేశాను రెడ్యూసర్ అనే ఫైల్. ఓకే, యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఇంతకుముందు మేము చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఈ స్టోర్ అనేది సపరేట్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఈ స్టోర్ లాజిక్ ఉందా, అది రెడ్యూసర్ ఫైల్లో కూడా రాయొచ్చు. ఓకే, రెడ్యూసర్ ఫైల్లో కూడా రాయొచ్చు. ఓకే, స్టోర్ ఫైల్ మీరు రెడ్యూసర్లో కూడా రాయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ రెడ్యూసర్ ఫైల్లో రాసేటప్పుడు ఎలా రాయాలి చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, రెడ్యూసర్ ఫైల్ ఎలా రాయాలి. మీకు ఇలా బేసిక్ స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఇలా కోడ్ రాయండి అలా కాదు, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీ. ఓకే, ఫస్ట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ గురించి చెప్తాను, ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఒక ఫైల్లో ఒక కాన్స్టెంట్ వాడుతున్నాను, కాన్స్టెంట్ కౌంట్ రెడ్యూసర్. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టచ్చు, ఇట్ ఈస్ నాట్ లైక్ ద థింగ్. ఇది రెడ్యూస్డ్ ఫైల్ కాబట్టి ఇది ఫైల్. దీంట్లోకి ఒక ఫంక్షన్ నేను స్టోర్ చేస్తున్నాను. ఫంక్షన్ సంబంధించిన దాన్ని కాల్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను. దాని పేరు క్రియేట్ రెడ్యూసర్.
రెడ్యూసర్ చూడండి, ఇది ఆటోమేటిక్గా NGRX నుంచి ఇంపోర్ట్ చేయమని అక్కడ అడుగుతుంది. జస్ట్ సెలెక్ట్ చేసుకుని పైన ఆల్రెడీ ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఇక్కడ మొత్తం ఫస్ట్ పారామీటర్ మాత్రం ఇనీషియల్ స్టేట్ ఉంటుంది. ఇక్కడ కామెంట్ చేసి పెడతాను, ఇది ఇనీషియల్ స్టేట్ అంటే ఇనీషియల్గా స్టోర్లో ఏం డేటా ఉండాలి అనేది రాసుకుంటారు. INI ఇనిషియల్ స్టేట్ ఏం ఉండాలి అనేది రాసుకోవాలి ఇనిషియల్ స్టోర్లో. నేను ఏం చేస్తున్నాను, జస్ట్ నాకు 1 ఉంటే చాలు అని రాశాను. ఇనిషియల్గా 1 ఉంటే చాలు, నీకేం అవసరం లేదు. ఓకే, దీని తర్వాత లోపల ఆన్ అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. ఇప్పుడు దాని మీద నేను ఫోకస్ చేయట్లేదు. ఓకే, మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్లో చూస్తే ఇక్కడ ఆన్ కనిపిస్తుంది. దీని ఆన్ గురించి మీకు ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాను. మీకు ఇలా ఇనిషియల్ స్టేట్ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఏంటనేది అసలు మీకు అసలు బ్రీఫ్ కాన్సెప్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ 1 అని పెట్టాను, జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. అయితే ఈ వేరియబుల్ను వేరే చోట వాడుకోంటే కంపల్సరీ ఈ వేరియబుల్ని మీరు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వేరే చోట వాడగలరు, లేకపోతే మీరు వాడలేరు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రౌండ్ రెడ్యూసర్ తీసుకున్నాను కదా, దీన్ని మీరు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ అంటే యాంగులర్ వాళ్ళకి చెప్పాలి నేను ఇట్లా రెడ్యూసర్ వాడుతున్నానని. మరి దానికోసం ఆల్రెడీ స్టోర్ మోడల్ మనం ఎక్కడ ఆల్రెడీ మీరు ఎప్పుడైతే NGRX ఇన్స్టాల్ చేశారో అప్పుడు ఎక్కడ యాడ్ అయింది, ఇక్కడ గమనించారా. ఇక్కడ మీరు చెప్పాలి, ఇక్కడ నేను కౌంటర్ రెడ్యూసర్ డేటా ఇస్తుంది, ఆ డేటాను రిసీవ్ చేసుకోవడానికి ఒక పర్సన్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను, కౌంట్ నెంబర్ అనేది ఇస్తున్నాను. మీ ఇష్టం కౌంట్ ఎంచుకొని కౌంట్ పెడదాం ఫస్ట్. ఇక్కడ ఆ రెడ్యూసర్ని వాడుతున్నాను, ఇక్కడ కంట్రోల్ స్పేస్ బార్ పెట్టి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అంతే. సో అంటే ఇప్పుడు ఆ కౌంటర్ రెడ్యూసర్లో ఉన్నదంతా ఇది ఒక డేటా తీసుకొని వస్తే ఆ డేటా దీంట్లో స్టోర్ అవుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు నాకు ఈ డేటా నాకు ఒక కాంపోనెంట్లో కావాలి. సో ఏ కాంపోనెంట్లో కావాలి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది సెంట్రలైజ్డ్, ఇట్ ఇస్ నాట్ లింక్ టు ఎనీ కాంపోనెంట్, సపరేట్ అయి ఉంటుంది, ఎక్కడికైనా మనం పిలవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు కాంపోనెంట్ కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ యాప్ కాంపోనెంట్లో నాకు కావాలి అనుకుందాం. ఇక్కడ యాప్ కాంపోనెంట్లో నేను NGRX ఎక్కడైతే ఉందో ఇక్కడ చూద్దామండి, ఇక్కడే కావాలి నాకు. ఓకే, సో దీన్ని నేను నేను HR ఒక గీత పెడుతున్నాను, ఒక హారిజాంటల్ రూట్. ఇక్కడ నేను ఏం చేస్తుంటే NGRX సంబంధించినటువంటిది NGRX న్యూ అని పెడుతున్నాను, సో దట్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి. ఓకే, నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఒక వేరియబుల్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా పెడుతున్నాను కావాలని చెప్తాను. ఇక్కడ NGRX న్యూ, ఇక్కడ కూడా మనకి ఈజీ గుర్తుండడానికి ఈక్వల్ టు. ఓకే, చూడండి మన అవుట్పుట్ చూద్దాం. NGRX న్యూ కనిపిస్తుంది మీకు ఇక్కడ, NGRX ఇది న్యూ. ఇప్పుడు మన ఫోకస్ దీని మీద పెట్టాం. ఓకే, చిన్న దీంట్లో మారుద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మరి గమనించినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి డేటా ఇక్కడికి రావాలి కదా, మరి ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ స్టోర్కి సంబంధించిన దాన్ని మనం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎలా అంటే సో కంపల్సరీ కన్స్ట్రక్టర్ వాడాలి. ఓకే, కన్స్ట్రక్టర్ సెలెక్ట్ చేయగానే వస్తుంది. సో ఇక్కడ మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా ఒక వేరియబుల్ తయారు చేసుకోవాలి. ప్రైవేట్ స్టోర్, ఇది ఒక వేరియబుల్ నేమ్, మీ స్టోర్ వచ్చిన పేరు పెట్టుకోండి, ఇట్స్ నాట్ లైక్ టెస్ట్ స్టోర్, ఏదైనా పెట్టుకోండి. రియల్ స్టోర్, ఓకే, కోలన్. ఇది దేనికి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తుంది, స్టోర్ అనే మెథడ్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ స్టోర్లో చెప్పాలి ఎటువంటి డేటా ఇస్తుంది, నాకు ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పాలి. ఓకే, స్టోర్లో డేటా ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ లింక్. ఓకే, మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి, ఇది కాంపోనెంట్ కదా, ఇక్కడ చూడండి మీరు ఇలా ఇక్కడ సారీ ఇది మనం ఆల్రెడీ పెట్టాం కదా కాంపోనెంట్లో, చూడండి ఏదైనా ఇస్తుంది. ఇక్కడ మీరు ఇలాంటి ఏం ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏం ఇనిషియల్గా వాడబాకండి, ఫస్ట్ ఏదైనా ఎనీ అని పెట్టాను, మన ఇష్టం వచ్చిన డేటాని తీసుకోవచ్చు, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఓకే, నేను అక్కడ కౌంట్ అని పెట్టాను కాబట్టి కౌంట్ నెంబర్ అని వాడాను, నార్మల్గా ఎనీ అని పెట్టుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ డేటా వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఈ స్టోర్లోంచి అంటే ఈ స్టోర్లో ఉన్న డేటా నాకు కావాలి కదా, సో ఎప్పుడైతే కావాలనుకున్నారో మనం దిస్ డాట్ స్టోర్ డాట్ సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డేటా వస్తుంది. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది వచ్చగా సెలెక్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను, అది వాడకుండా కూడా సబ్స్క్రైబ్తో నడుస్తుంది. సో దీంట్లోంచి ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని మీరు ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ లోపల పెడుతున్నాను,
ఇక్కడ నేను ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని మనం కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ లాగ్ డాట్ లాగ్ లోపల కమ్స్ వేరియబుల్ సో దట్ అది మనం ఏం చేసామో నాకు తెలుసు కాబట్టి పెట్టి స్పేస్ పెట్టి ఒకసారి చూద్దాం అది మనకి ఏమి ఇస్తుంది అని చూద్దాం. రైట్ క్లిక్ ఎక్స్పెక్ట్. సో కాంపోనెంట్ రన్ కాగానే ఆటోమేటిక్గా నాకు డేటా రావాలి. ఓకే, వస్తుందా రావట్లేదు ఇక్కడ చూడండి వచ్చింది చూసారా. మనం ఏ విధంగా అయితే పంపించాము ఎక్కడ ఈ కౌంట్ అనేది ఎక్కడ ఉంది మీరు గమనించుకోండి. మనం యాప్ డాట్ మాడ్యూల్ ఉంది కదా దాంట్లో పెట్టిన వేరియబుల్ ఇది కౌంట్. సార్ నాకు వేరే నెంబర్తో వేరే నేమ్తో కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ నేమ్ కౌంట్ నెంబర్ అని రాసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి కౌంట్ నెంబర్ మారిపోతుంది చూసారా. సో ఇప్పుడు గమనించుకోండి ఈ నెంబర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి మనకి మాడ్యూల్ నుంచి అంటే యాప్ డాట్ మాడ్యూల్ ఏదైతే పెడతావో దానికి ఆ రిడ్యూస్ సంబంధించి మీరు ఏ డేటా ఇవ్వడే దీనికి లింక్ అయి కూర్చుంటుంది. ఓకే, మనం సింపుల్ డేటా పెట్టాం కాబట్టి సింపుల్ డేటా వచ్చి ఆ కౌంటర్ నెంబర్కి లింక్ అయిపోయింది. సో దానికి ఆబ్జెక్ట్లో వాల్యూ ఆ ప్రాపర్టీకి వాల్యూ అసైన్ అయిపోయింది. నా నేను ఇప్పుడు ఏం చేయాలండి ఆ డేటాని మనం ఇక్కడ చూపించాలి. సో ఫ్రంట్ ఎండ్లో కనపడుతుందా లేదా చూద్దాం. చూడండి సో కౌంట్ ఇక్కడ ఏమైంది 0 ఉంది కానీ ఇక్కడ 0 రావాలి ఇక్కడ 1 ఏది ఉందో అదే రావాలి కదా. అంటే ఈ వాల్యూని మనం మార్చుకోవాలి. ఎలా మామూలుగా వాల్యూని ఎలా అసైన్ చేస్తారో అలా దిస్ డాట్ న్యూవే కదా ఇస్ ఈక్వల్ టు వాల్ సేవ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఎందుకని నాకు ఈ టోటల్ ఆబ్జెక్ట్ వస్తుంది. నాకు మొత్తం ఆబ్జెక్ట్ వద్దు కదా ఓన్లీ కౌంట్ నెంబర్ కావాలి కాబట్టి ఆ కౌంట్ నెంబర్ ఒక్కటే తీసుకోండి. తీసుకొని ఆ వాల్ డాట్ పెట్టండి. సో అప్పుడు మీకు అది వస్తుంది. చూడండి 1 వచ్చింది. సో 1 వచ్చిన ప్రూఫ్ ఏంటి ఒకసారి మీకు డౌట్ అయితే ఒకసారి మన స్టోర్ ఉంది కదా ఏదైతే రెడ్యూసర్లో మీకు ఆల్రెడీ ఇనిషియల్గా స్టోర్ని సపరేట్గా వాడాము రెడ్యూసర్లోనే పెట్టుకుంటాము. ఇక్కడ 1 ప్లేస్లో నేను ఒకసారి 2 పెడుతున్నాను చూద్దాం అవుతుందా లేదా అక్కడి నుంచి వస్తుందా డేటా రాదా మీకు అర్థం క్లియర్ ఇలా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటానండి. రైట్. సో ఇక్కడ నేను ఇంకొక మెథడ్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్లో ఇప్పుడు నేను ఏం చేసిన డేటాను ఎలా తెచ్చుకున్నాను ఇక్కడ మీరు గమనిస్తే ఈ సెలెక్టర్ అనే కాన్సెప్ట్ అనేది వాడకుండా నేను తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను సెలెక్టర్ అనేది వాడతాను. ఎలా ఉంటుందో ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాప్ కాంపోనెంట్ వీళ్ళు సెలెక్టర్ వాడి తెచ్చుకున్నారు ఎలా వాడతారో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా సెలెక్టర్ అంటే ఈ స్టోర్ని డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దీంట్లో సెలెక్ట్ అనే మెథడ్ పెట్టుకొని మీకు ఏ కౌంట్ అయితే వేరియబుల్ పెడతారో దాన్ని ఇక్కడ పెడతాం. అంటే మీరు యాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెడతాం. ఇది ఎలా పనిచేస్తుందో మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్కి వెళ్తున్నాను. సో ఎప్పుడైతే నేను అంటే ఇలా అంటే సబ్స్క్రైబ్ పద్ధతి కాకుండా నేను సెలెక్టర్ వాడదాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు మనకి సబ్స్క్రైబ్ కాదు మనకు వచ్చేది అబ్జర్వబుల్ అండి. అబ్జర్వబుల్ అంటే ఏంటి కంపల్సరీ దాన్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా డేటాని మనకు దాంట్లో తీసుకురావడం కోసం ఎలా అని చూపిస్తాను. ఈ సెలెక్ట్ అనే మెథడ్లో డైరెక్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ వాల్ డాట్ కౌంటర్ పెట్టకుండా డైరెక్ట్ కౌంటర్ నెంబర్ని దీంట్లో పెడతాం. మనకి ఇక్కడ వచ్చేది ఏంటని చెప్పాను మనకి డైరెక్ట్గా అబ్జర్వబుల్ వస్తుంది. మరి అబ్జర్వబుల్ని ఎలా డిఫైన్ చేయాలంటే దీనికోసం ఇంకొక వేరియబుల్ పెడుతున్నానండి. ఇక్కడ ఓబిఎస్ అబ్జర్వబుల్ కాబట్టి అయితే నార్మల్ వేరియబుల్కి అబ్జర్వబుల్ వేరియబుల్కి ఎలా డిఫైన్ చేస్తారంటే ఇక్కడ ఒక డాలర్ సింబల్ ఇస్తాం. ఓకే, కోలన్ ఎనీ డాలర్ సింబల్ ఇస్తున్నాను. ఓకే, ఇలా అంటే ఇది మనం ఒక రిప్రజెంటేషన్ కోసం డాలర్ ఇవ్వకపోతే రాదా అంటే వస్తుంది కానీ చూడగానే ఇది ఒక అబ్జర్వబుల్ మనం ఫ్రంట్ ఎండ్ అంటే HTML వాడేటప్పుడు డిఫరెంట్గా పిలవాలి అని మనం పిలవాలంటే సో దానికోసం దిస్ డాట్. ఓకే, మరి దీన్ని నేను ఫ్రంట్ ఎండ్లో చూపించాలి కదా. ఫ్రంట్ ఎండ్లో చూపించాలంటే HTMLకి వెళ్తున్నాను. నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. రాస్తాను అబ్జర్వబుల్ సో మన టెక్స్ట్ పెద్దగా ఉందండి సో నేను 3 అని పెడుతున్నాను. సరే చూడండి మేము మామూలుగా ప్రింట్ చేసి చూపిస్తున్నాను. కాబట్టి కొంచెం తగ్గిస్తానండి. 4 ఓకే
రైట్. సారీ. ఇప్పుడు మనం ఈ అబ్జర్వ్ ఇది సెలెక్టర్ ప్యాటర్న్ లో వాడుతున్నాం. ఇది నార్మల్ సబ్స్క్రిప్షన్ ప్యాటర్న్. సబ్స్క్రైబ్ చేసుకుని వాల్యూ వస్తుంది. ఏంటో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే వాల్యూ ఉందో అబ్జర్వబుల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుంటున్నాము. కాపీ చేసుకొని మీరు మామూలుగా ఒక వేరియబుల్ ఎలా పెడతారు, కర్లీ బ్రేస్లోనే కర్లీ బ్రేస్లో పెడతాం. ఓకే, ఒకసారి సేవ్ చేద్దాం. మనకి ఇక్కడ చూడండి ఏమొస్తుంది, ఇది ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఓకే, దీని నుంచి మనకి డేటా రాదు. ఎప్పుడైతే అబ్జర్వబుల్ ఇక్కడ సెలెక్ట్ ద్వారా వచ్చిన దానికి మనం కోలన్ సింక్ వాడాలి. సింక్, అప్పుడు మనకి ఈ డేటా వస్తుంది డైరెక్ట్గా. రీలోడ్ కాదని చూడ కనిపిస్తుంది. సో అక్కడి నుంచి డేటా వచ్చిందో రాలేదో మళ్ళీ ఒకసారి మనం స్టోర్కి వెళ్దాం. ఎక్కడుంది మీకు స్టోరు? ఇక్కడ. సో ఇక్కడ నేనేం స్టోర్ చేస్తున్నాను, 3. సేవ్. ఒకసారి చూడండి, 3 క్లియరా? అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇదే వేరియబుల్ ఇక్కడ ఏదైతే పెడతారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక వేరియబుల్ తయారు చేశారు, ఒక కాన్స్టెంట్. ఓకే, ఇనీషియల్ కాబట్టి ఫస్ట్ ఉన్న స్టేట్ అది ఏదైతే ఉందో ఇనీషియల్ స్టేట్ అని ఒక వేరియబుల్ పెట్టి ఈ డేటాని వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసి ఈ వేరియబుల్ ఇక్కడ వాడుతున్నారు. సో దట్ వాళ్ళు ఎక్కడ మార్చండి, కోడ్లో ఎక్కడ మార్చుకోవాలో తెలియకుండా డైరెక్ట్గా ఈ వేరియబుల్ మార్చితే ఇనిషియల్ వాల్యూ మార్చడం కోసం, అలా ఉండటం కోసం దీన్ని సపరేట్గా పెట్టుకున్నారు. అంతే తప్ప దీన్ని ఇట్ ఈస్ నాట్ లైక్ సపరేట్గా పెడితే ఈజీగా మనం వర్క్ చేసుకున్నట్టు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నెంబర్ అయినా సరే నేను ఒక ఆబ్జెక్ట్ వాడు మీ ఇష్టం, ఇక్కడ ఎరే పెట్టచ్చు, ఆబ్జెక్ట్ ఎనీథింగ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ డేటాకు తగ్గట్టుగానే మీరు కాంపోనెంట్స్లో డేటాని మీరు పిలుచుకోవాలి, అంతే ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒకసారి నేను స్టోర్ చేసి చూస్తున్నాను. ఓకే క్లియర్? సో మీకు ఇక్కడ 2 విధానాలుగా చెప్పాను. ఒకటి అబ్జర్వబుల్ ద్వారా, రెండోది సబ్స్క్రైబ్ ద్వారా. 2 విధాలుగా ఎలా డేటాను తెలుసుకోవచ్చు, ఆ కాంపోనెంట్లో లోడ్ చేయొచ్చో చెప్పానండి. ఓకే, ఒకటి ఇంకోటి సో ఇదండి. అంటే మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్స్లో మీకు ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశానో ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ఇప్పుడు మీకు స్టోర్ నుంచి సబ్స్క్రైబ్ ద్వారా కాంపోనెంట్కి ఎలా తెచ్చుకోవచ్చు చెప్పాను. మీకు సెలెక్టర్ ద్వారా కాంపోనెంట్లో కూడా ఎలా తెచ్చుకోవచ్చో చెప్పాను. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు పార్ట్ 3 సిరీస్లో మీకు యాక్షన్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యాక్షన్స్లో 2 రకాలు ఉంటుందండి, నాన్ పారామీటరైజ్డ్, పారామీటరైజ్డ్. నాన్ పారామీటరైజ్డ్ అంటే ఓన్లీ కమాండే పంపిస్తాం. పారామీటరైజ్ వచ్చేసాక మనకి అవసరమైన డేటాని కూడా అలాంగ్ విత్ ద కమాండ్తో పాటుగా మనం డేటాను కూడా పాస్ చేస్తామండి. ఓకే, సో 2 టైప్ ఆఫ్ యాక్షన్స్, పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్ యాక్షన్స్ కూడా మనం చేసుకుంటాం. పేరు నాన్ పారామీటరైజ్డ్ అంటూ, కానీ మనం అర్థం చేసుకుంటే ఈజీగా నేను అంటే టీచింగ్ చేసి మీకు ఈజీగా అండర్స్టాండ్ కావాలనే ఉద్దేశంతో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్. ఓకేనా? సో ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, ఏదైనా డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మన ఛానల్లో మీకు నాట్ ఓన్లీ ద యాంగులర్, HTML, CSS, బూట్స్ట్రాప్, ఓకే, పైథాన్, యాంగులర్, రియాక్ట్ JS, ఓకే, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీ బేసిక్స్ మొత్తం నేర్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, కోడ్ విత్ వంశీ.